ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కూటమి, మరోవైపు అధికార వైసీపీ ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో నిన్న రాయలసీమకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించాం. ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అనేది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన వివరాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను, నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కట్టాకర్తి కూడా ఉన్నారు. సో ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 నియోజకవర్గాల్లో కూటమికి ఎన్ని రాబోతున్నాయి, మనం టీవీ సర్వేలో తేలిన విషయాలు మీకు అందజేస్తాం. ఇటు వైసీపీకి 34లో ఎన్ని రాబోతున్నాయి, ఓవరాల్గా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పిరియా విజయ పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి బెందాళం అశోక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలవబోయేది కూటమి అభ్యర్థి బెందాళం అశోక్గా కనిపిస్తోంది. ఇక పలాస నియోజకవర్గం సిదిరి అప్పలరాజు, ఈయన మంత్రి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు గౌతు శిరీష. ఇక మూడో నియోజకవర్గం టెక్కలి, దువ్వాడ శ్రీనివాస్, ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టెక్కల్లో. ఇక్కడ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. ఈయనే గెలవబోతున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మామిడి గోవిందరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది మాత్రం రెడ్డి శాంతిగా కనిపిస్తోంది. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గొండి శంకర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచేది ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా తెలుస్తోంది. ఇక ఆమదాల వలస నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి, స్పీకర్ తమ్మినేని సీతారాం అక్కడ పోటీ చేస్తున్నారు. కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది కూన రవికుమార్గా మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరికొన్ని నియోజకవర్గాలు నర్సన్నపేట, ధర్మాన కృష్ణదాస్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బొగ్గు రమణమూర్తి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది బొగ్గు రమణమూర్తి అన్నట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక రాజాం నియోజకవర్గంలో డాక్టర్ తాళి రాజేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా. కొండ్రు మురళి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది కొండ్రు మురళి, కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు రాజాం నియోజకవర్గంలో. ఇక పాలకొండలో పరిస్థితి ఏంటంటే విశ్వేశ్వరయ్య కళావతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిమ్మక జయకృష్ణ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచేది నిమ్మక జయకృష్ణగా తెలుస్తోంది పాలకొండ నియోజకవర్గంలో. ఇక ఇచ్చర్ల నియోజకవర్గం పరిస్థితికి వస్తే గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్ ఈశ్వర్రావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది వైసీపీ అభ్యర్థి గొర్రెల కిరణ్ కుమార్. ఇచ్చర్ల నియోజకవర్గంలో పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఈ 10 నియోజకవర్గాల్లో 7 కూటమి గెలుస్తోంది, 3 మాత్రమే వైసీపీ గెలుస్తున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని మీద మనం విశ్లేషిద్దాం. పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్తో మాట్లాడదాం. కార్తిక్, మొత్తం 10 స్థానాల్లో శ్రీకాకుళంలో 3 మాత్రమే వైసీపీ గెలుస్తుంది, 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అంటే దాంట్లో కూడా అంటే పోయినసారి ఏమో 2 స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి, మిగతా అన్ని వైసీపీ కొట్టుకుంది. నిజానికి చాలా మంది రాజకీయ ఉద్దండులు ఉన్న జిల్లా ఇది, చిన్నది కాదు. 10 నియోజకవర్గాలే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీకి, టీడీపీ పార్టీకి, ఆయన ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అతనే. అది పక్కన పెట్టేసి ధర్మాన సోదరులు, మాజీ మంత్రులు తారు, సిదిరి అప్పలరాజు మంత్రి, అది కాకుండా కూడా తమ్మినేని సీతారాం స్పీకరు, అంతా రాజకీయ ఉద్దండులు. కూన రవికుమార్ కూడా చాలా పెద్ద రేడు, తెలంగాణ అంటే టీడీపీలో విప్గా పనిచేశాడు. అవును, విప్గా పనిచేశాడు, పెద్ద వయసు కదా, పెద్ద వయసు. సో చాలా మంది రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి జిల్లా. సో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటప్పుడు వాస్తవానికి వైసీపీకి 3 వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు రెడ్డి శాంతి ఉంది, పాతపట్నం, శ్రీకాకుళం ఉంది, ధర్మాన. ఈ ఇద్దరు కేవలం టీడీపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా, టిక్కెట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్ల కారణంగా మాత్రమే ఓడిపోతున్నారు. ఆ టీడీపీ పార్టీ ఒకటిగా పనిచేస్తే ఇప్పుడు ధర్మాన చాలా కష్టం అని చెప్తున్నారు. చాలా టైట్ పొజిషన్ ఉన్నారు, గెలవచ్చు వాడొచ్చు. ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ధర్మాన గెలుస్తారని వచ్చినప్పటికీ కూడా చాలా కష్టసాధ్యంగా ఉన్నది, ఈజీగా అయితే లేదు పరిస్థితి. ధర్మాన ఓడిపోవచ్చు, ఇటైనా కావచ్చు. ఇప్పుడు పాతపట్నంలో కూడా రెడ్డి శాంతి పరిస్థితి కూడా అదే. కాదే రెడ్డి శాంతి కొంచెం సేఫ్ జోన్ లో ఉంది, ధర్మాన మాత్రం మరీ టైట్ పొజిషన్ లో ఉన్నాడు, గెలిచి ఓడే పరిస్థితి. ఎవరు గెలిచినా ఓడినా స్వల్ప ఓట్ల తేడాతో ఉంటుంది. అవును అవును. సో మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోట, అసలు ఉత్తరాంధ్ర మొత్తం కూడా సహజంగా టీడీపీ కంచుకోట. ఇప్పుడు వాస్తవం పోయినసారి 23 స్థానాలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో కేవలం రాజధాని 3 అంటే 3 స్థానాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర టీడీపీని ఆదుకుంది. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో 2, అట్లా ఎక్కువ స్థానాలు రావడానికి కారణమైన ఉత్తరాంధ్ర ఈసారి కూటమి అధికారం రావడానికి ఉపయోగపడే ఉత్తరాంధ్రగా మారబోతుందని క్వశ్చన్ మార్క్ ఉంది. చూద్దాం.
ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే కురుపాం నియోజకవర్గంలో పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తోయిక జగదీశ్వరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది మాత్రం పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ అభ్యర్థి కురుపాం నియోజకవర్గంలో. ఇక పార్వతీపురం నియోజకవర్గం పరిస్థితి అంటే అలజంగి జోగారావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా బోనేల విజయచంద్ర పోటీ చేస్తున్నారు. గెలిచేది బోనేల విజయచంద్రగా మనకు అర్థమవుతుంది కూటమి అభ్యర్థి. ఇక సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజనదర పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గుమ్మడి సంధ్యారాణి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది వైసీపీ అభ్యర్థిగా తెలుస్తోంది సాలూరులో పీడిక రాజనదర. ఇక బొబ్బిల్ నియోజకవర్గం పరిస్థితి అంటే వెంకట చిన్నప్పల నాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్వీకే రంగారావు కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచేది రంగారావు కూటమి అభ్యర్థిగా మనకు కనిపిస్తోంది బొబ్బిలి నియోజకవర్గంలో. ఇక చీపురుపల్లి పరిస్థితి అంటే బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది బొత్స సత్యనారాయణ. బొత్సకే అక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం. మరికొన్ని నియోజకవర్గాలు గజపతి నగరం బొత్స అప్పల్ నరసయ్య పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స అప్పల్ నరసయ్య గజపతి నగరంలో. ఇక నెల్లిమర్ల పరిస్థితి ఏంటంటే బి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. లోకం మాధవి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అప్పలనాయుడు గెలిచే అవకాశం ఉన్నట్టుగా, నెల్లిమర్లలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక విజయనగరం పరిస్థితి ఏంటంటే కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. అదితి గజపతి రాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. కోలగట్ల వీరభద్రస్వామికి ఎడ్జ్ ఉన్నట్టుగా మాకు అందిన సమాచారం. ఇక శృంగవరపు కోట పరిస్థితి ఏంటంటే కాడుబండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కోళ్ల లలిత కుమారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది మాత్రం ఇక్కడ కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9లో 3 మాత్రమే కూటమి గెలుస్తోంది. మిగతా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కార్తీక్ ఏం చెప్తారు? అంటే ఇది బొత్స సత్యనారాయణ గారి సొంత జిల్లా. ఏపీ మంత్రిగా ఉన్నారు. చాలా సీనియర్ నాయకులు, మాజీ కాంగ్రెస్ లో పిసి సభ్యులు స్థాయి వరకు పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చాలా హోల్డింగ్ ఉంది జిల్లా మొత్తం. కాకపోతే టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్న బొత్స గారు హోల్డింగ్ తగ్గించలేకపోయారు అనేది ఇప్పటికీ అర్థమవుతుంది. 6+3 కదా, వైసీపీకి 6 వస్తున్నాయి, టీడీపీకి 3 వస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొత్తం కూటమి ప్రభావం ఉండి విజయనగరం మాత్రం వైసీపీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పోయినసారి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అందుకని బొత్సకి చెక్ పెట్టారు చీపిలిపల్లి అని చెప్పేసి గంట శ్రీనివాసరావు తీసుకొచ్చి పోటీ నింపాలని అనుకుంది టీడీపీ. కానీ గంట ఒప్పుకోకపోవడం వల్ల కళా వెంకటరావు శ్రీకాకుళం జిల్లాను తీసుకొచ్చి పోటీకి పెట్టినప్పటికీ కూడా అది వర్కౌట్ కాదు. బొత్స కంచుకోవడం బదులు అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుని విజయనగరంలో నిలబెట్టారు. అయినా అక్కడ పరిస్థితిలో మార్పు. అవును, సహజంగా అర్బన్ ఏరియాస్లో టీడీపీకి అరిచి ఉండాలి. కానీ వాళ్ళ హోల్డింగ్ ఎంత ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అర్బన్ ఏరియా అయినప్పుడు కూడా విజయనగరంలో వైసీపీ తన ప్రభావాన్ని చాటుకుంటుంది. ఇప్పుడు కేవలం బొబ్బిలి, శృంగవరపు కోట, పార్వతీపురం ఈ 3 స్థానాల్లోనే టీడీపీ గెలవడానికి స్కోప్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా హ్యూజ్ మెజార్టీ కూడా ఇక్కడ వైసీపీ నాయకులకు రావచ్చు అనేది కూడా ప్రచారం నడుస్తుంది. సో ఒక కూటమి ప్రభావం పడి కూటమి గెలుస్తుందని ఒక వేవ్ క్రియేట్ అయ్యి ఆ వేవ్ విజయనగరం మీద కూడా పడితే వైసీపీ నాయకులు ఎడ్జు తగ్గించి వచ్చాము కానీ ఓటమిని తీసుకురావడం చాలా కష్టం ఇక్కడ. సో కొంచెం ఎక్కువ గెలిచే స్థానాలు కనిపిస్తున్నాయి విజయనగరంలో వైసీపీ. అవును. సో ఉమ్మడి విశాఖ జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం కార్తీక్ ఒకసారి. విశాఖపట్నం ఉత్తరం కేకే రాజు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. విష్ణుకుమార్ రాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది విష్ణుకుమార్ రాజు కూటమి అభ్యర్థిగా కనిపిస్తోంది. గాజువాక గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావుకి ఇక్కడ ఛాన్స్ ఉంది, కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నం తూర్పులో ఎంవివి సత్యనారాయణ వైసీపీ నుంచి. వెలగపూడి రామకృష్ణబాబు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచేది కూటమి అభ్యర్థి వెలగపూడి. విశాఖపట్నం దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది కూటమిగా ఇక్కడ తెలుస్తోంది. విశాఖపట్నం పశ్చిమం అడారి ఆనంద్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పీజీవీఆర్ నాయుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది నాయుడు అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది విశాఖపట్నం పశ్చిమలో. ఇక పెందుర్తిలో అనంరెడ్డి అదీప్ రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది కూటమి. పంచకర్ల రమేష్ కి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది పెందుర్తిలో. ఇక భీమిలి నియోజకవర్గంలో ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ ఆయనకు పోటీగా కూటమి తరఫున గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచేది గంటగా మాకు వచ్చిన సమాచారం. ఇక చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా. కేఎస్ఎన్ఎస్ రాజు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ కూడా గెలిచేది కూటమి అభ్యర్థి అన్నట్టుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక మాడుగుల్లో పరిస్థితి ఈర్ల అనురాధ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచేది ఇక్కడ వైసీపీ. ఈర్ల అనురాధ గెలుపొందబోతున్నట్టుగా తెలుస్తోంది. అరకు రేగం మత్స్యలింగం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పంగి రాజారావు
కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకులో కనిపిస్తోంది. ఇక నర్సీపట్నంలో పి ఉమాశంకర్ గణేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది కూటమి అభ్యర్థి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో. పాయకరావుపేటలో కంబాల జోగులు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. బంగళపూడి అనిత పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది అనిత అని మాకు వచ్చిన సమాచారం. పాడేరు నియోజకవర్గంలో ఎం విశ్వేశ్వరరాజు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి. గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. గెలిచేది గిడ్డి ఈశ్వరి అని మాకు వచ్చిన సమాచారం. ఇక అనకాపల్లి నియోజకవర్గంలో మలసాల భరత్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ గెలిచేది కూటమి అని మాకు వచ్చిన సమాచారం. ఇక యలమంచిల నియోజకవర్గంలో రమణమూర్తిరాజు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు సుందరపు విజయ్ కుమార్ యలమంచిల్లో. సో కార్తీక్, మొత్తం విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలుంటే 13 కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఏంటి ఇంత తక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నేను అధికారంలోకి వస్తే వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చెప్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 'ఎస్' ఇండైరెక్ట్ గా 3 రాజధానులు అన్నప్పటికీ కూడా ఆయన వైజాగ్ నే ప్రిఫర్ చేస్తున్నారు రాజధానిగా ఉంచడానికి. అవును. అయినప్పటికీ కూడా వైజాగ్ ప్రజలు కూటమికే పట్టణం కట్టని ఆలోచనకు రావడం వైజాగ్ ప్రజల ఆలోచన తీరుని జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతని చూపిస్తుంది. సహజంగా అర్బన్ ప్రాంతాలు ఎప్పుడూ వైసీపీకి ఫేవర్గా ఉండవు, టీడీపీకి ఫేవర్గా ఉంటుంది. రెండోది, వైజాగ్లో సాక్షాత్ వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరి పోయినసారి ఎంపీ ఎంవి సత్యనారాయణ గెలిచాడని మీరు అనొచ్చు. అందుకు గెలిచాడు. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి ఉన్నాడు, చాలా బలమైన అభ్యర్థి. అది కాక భారత్ టీడీపీ నుంచి ఉన్నాడు. సో విడివిడిగా కూటమి పోటీ చేయడం వైసీపీకి అడ్వాంటేజ్. వైసీపీ గెలిచింది పోయినసారి గాజువాకలో పవన్ కళ్యాణ్ తర్వాత పల్లా శ్రీనివాస్ ఇద్దరు ఓడిపోయి వైసీపీ గెలిచిందంటే వైసీపీ అభ్యర్థి బలం కాదు, కూటమి ఓటు చీలిపోవటం. అంటే జనసేన విడిగా పోటీ చేసింది, టీడీపీ విడిగా పోటీ చేసింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశాడు. వాళ్ళ బలమైన అభ్యర్థులు, ఆ ప్రభావం ఆ ప్రాంతం మీద ఉండటం, ఆ కాస్ట్ ప్రభావం ఉంటూ అన్ని క్యాలిక్యులేషన్స్లో నుంచి వైసీపీ ఇక్కడ లాభపడింది. కానీ వాస్తవానికి పోయినసారి జనసేన ఓటుని టీడీపీ ఓటుని లెక్కించి చూస్తే, కలిపి చూస్తే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో సింగిల్ సీట్ కూడా వైసీపీకి రాదు. ఒకసారి కావాలంటే పాత ఓట్లు అంతా తీసి పెట్టుకోండి మీరు కావాలంటే. సో ఆ ప్రభావం, అంత ప్రభావం వైజాగ్ మీద టీడీపీ చూపిస్తుంది ఇప్పటికి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా వెళ్తారు. కానీ రాజధాని మా ప్రాంతం అవుతుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అనుకోవట్లేదా? రాజధాని ఇక్కడ వస్తే మనం డెవలప్ అవుతాము, ఇక్కడ మన భూముల రేట్లు పెరుగుతాయి. సో ఈ రకమైన ఆలోచన అక్కడ ప్రజలు ఎందుకు చేయలేదు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే జగన్ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ ఉండకపోవటం, ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ కావటం. అతను కంపెనీలు తీసుకురాడు, ర్యాండెడ్ పెంచకపోగా తగ్గిస్తాడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడు, ఇంకా నగరానికి కిరి చేసే ప్రయత్నం చేస్తాడు. ఏదో రౌడీజం పెరిగిపోయింది, కొండలు దొబ్బేస్తాడు, ఆక్యుపై చేస్తాడు, బుక్ అప్ చేస్తాడు. ఇలాంటి ఆరోపణలు టీడీపీ బలంగా తీసుకెళ్ళగలిగారు. పెట్టుబడులు రావు. ఇప్పుడు అతను వైజాగ్ లో కట్టుకుంటున్న ఇల్లు కూడా కొండలతో వేసి పర్యావరణాన్ని పాడు చేసి కట్టేసుకుంటున్నాడు, ప్యాలెస్ కట్టేసుకుంటున్నాడు, రుషికొండ. ఈ నెగిటివ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది వైజాగ్ ప్రజల్లోకి ఎక్కింది. సహజంగా రాజధాని అంటే పాజిటివ్ రావాలి. కానీ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు క్లియర్గా చెప్తున్నాడు, నేను అమరావతిని రాజధానిగా చేస్తాను. అయినా వైజాగ్ ప్రజలు చంద్రబాబుకి పట్టం కడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఇక వీళ్ళకి రాజధాని ఇస్తానని జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మాకు రాజధాని ఇక్కడ కాదు నేను అమరావతిని కడతానని చంద్రబాబు కోటేస్తున్నారంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక నెగిటివ్ ఇమేజ్ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇప్పుడు విజయనగరం జిల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసాను నేను అనుకోను. అక్కడ బొత్స సత్యనారాయణ హోల్డింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో బలమైనటువంటి నిర్మాణం బొత్స సత్యనారాయణ అనుకుంటాం. ఒక 2014 అనుకుంటా పూర్తి వ్యతిరేకత, రాష్ట్ర విభజన కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయి ఉన్నాడు. ఆ రోజుల్లో బలమైన వ్యతిరేకత వస్తే బొత్స తన హోల్డింగ్ చూపించుకోలేకపోయాడు. కానీ ఆ విజయనగరం జిల్లా వైసీపీకి, బొత్స అయితే జగన్ అయితే మొత్తానికి విజయనగరం జిల్లా వైసీపీకి. మిగతా శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ వన్ సైడ్గా కూటమికలు ఉన్నాయి. ఒకవేళ వైజాగ్ ప్రభావం, శ్రీకాకుళం ప్రభావం విజయనగరం మీద పడితే అక్కడ మెజార్టీ తగ్గించి ఇంకా 1-2 స్థానాలు కూటమి కానీ పెంచితే చెప్పలేం. కానీ మేజర్గా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి ఉమ్మడి వైజాగ్ జిల్లా మాత్రం టీడీపీకి కంచి కోటగా డెవలప్ చేయగలిగేది చంద్రబాబు అని చెప్పి ప్రజలు నమ్మకంగా కనిపిస్తారు. అవును. ఎగ్జాంపుల్ ఇక్కడ పాడేరులో కూడా చూడండి. పాడేరులో కూడా మొదట వైసీపీ అనుకున్నారు, ఎప్పుడైతే క్యాండిడేట్ గిడ్డి ఈశ్వరిగా మార్చేశారో మారిపోయింది సీను. వాస్తవంగా ఏంటంటే ఎస్టీ కొన్ని చోట్ల కూటమి తప్పు చేసింది అభ్యర్థుల విషయంలో, కొన్ని చోట్ల సరైన అభ్యర్థిని ఎంపిక చేసిన పరిస్థితి అంటే మార్చుకోగలిగింది, మార్చుకొని కరెక్ట్ చేసింది. లేకపోతే అది కూడా పోయేది, పాడేరు సీటు పోయేది. ఇప్పుడు మీకు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూడండి, శ్రీకాకుళం పాతపట్నం ఎందుకు పోతున్నాయంటే కేవలం క్యాండిడేట్ మైనస్.
అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అనంతపురంలో చెప్పుకున్నాం, అనంతపురంలో రాయలసీమలో ఎందుకు కొన్ని సీట్లు పోతున్నాయంటే క్యాండిడేట్ మైనస్. అవును, అది సో మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే కనుక మొత్తం ఉన్నది 34 నియోజకవర్గాలు. ఉత్తరాంధ్రలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కాబోతోంది. కూటమి 23 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో 34లో మెజారిటీ సీట్లు కూటమికి రాబోతున్నాయి. 23 స్థానాల్లో గెలవబోతుంది. వైసీపీ కేవలం 11 స్థానాల్లో గెలవబోతుంది. ఇది మాకు వచ్చినటువంటి రియల్ ఇన్ఫర్మేషన్.